మనందరికీ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. అదేంటంటే కొన్ని వస్తువుల మీద ట్యాక్సులు భారీగా తగ్గిస్తున్నాం మేము. కొన్ని వస్తువుల మీద జీరో ట్యాక్స్, అలాగే కొన్ని రేట్లను మేము మాఫీ చేసేస్తున్నాం కంప్లీట్గా. అది 28% అని 12% అని. మరి ఇది బెనిఫిటా కాదా? ఎవరికి బెనిఫిట్, ఎవరికి నష్టం? దీనివల్ల సామాన్య ప్రజలకు ఏమన్నా ఉందా? ఏమన్నా బెనిఫిట్ ఉందా? ఈ వీడియోలో చూద్దాం. సరే, ఇప్పుడు కొత్తగా తెచ్చిన రేట్ల ప్రకారం సపోజ్ ఒక కారు తీసుకుందాం. కార్లు అమ్ముకునే కంపెనీ ఉంది. సపోజ్ టాటా అనుకుందాం. టాటా కంపెనీ కార్లు ఉన్నాయి, బాగా అమ్ముడుపోతూ ఉంటాయి. అయితే ఇంత ముందర 10 లక్షల రూపాయలు కారు ఉంది. ఈ 10 లక్షల రూపాయలు ఉన్న కారు కొత్తగా వచ్చిన రేట్ల ప్రకారం 9 లక్షలకే వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా కన్జ్యూమర్స్ కొనడానికి ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అలాగే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అతనికి ఎక్కువగా కార్లు అమ్ముడుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంత ముందర 10 మంది కొంటే ఇప్పుడు 15 మంది 20 మంది కొనే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా కదా? సెల్లర్కి బెనిఫిట్, బయర్కి బెనిఫిట్. మరి ఇక్కడ నష్టం ఎవరికి? గోల్ చేస్తుంది ఎవరు? కొన్ని స్టేట్స్ వాళ్ళు, కొన్ని స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్లో ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. అలాగే ప్రతి స్టేట్కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, చూసారా? వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. ఏదన్నా డెసిషన్ తీసుకోవాలంటే ఓటింగ్ పవర్ అని ఉంటుంది. ఈ ఓటింగ్ పవరు సీతారామన్ దగ్గర 1/3 ఓటింగ్ పవర్ ఉంటే రిమైనింగ్ 2/3 ఓటింగ్ పవరు స్టేట్ గవర్నమెంట్స్ దగ్గరే ఉంటుంది. మరి స్టేట్ గవర్నమెంట్స్లో మెజారిటీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది పాస్ అయిపోద్ది, పెద్ద విషయం కాదు. కొన్ని స్టేట్స్ కాంగ్రెస్ రూలింగ్, లేకపోతే మమతా బెనర్జీ, ఇలా వేరే పార్టీ వాళ్ళు రూల్ చేస్తున్నారు కదా. ఈ స్టేట్ వాళ్ళు కొద్దిగా గొడవ పెడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మాకు ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోద్దండి, ఇది మీరు ఫిల్ చేస్తారా సెంటర్ వాళ్ళు? అసలు ఎక్కడ రెవెన్యూ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఏది? నీకు 10% ఇంత ముందులో వచ్చేదానికన్నా ఒక 10% తక్కువ వస్తుంది. బట్ ఇక్కడ కన్జంప్షన్ పెరుగుతుంది కదా, నీకేదే 10% అక్కడ లాస్ అవుతున్నావు. కొత్తగా వచ్చేవాడు 18% పే చేస్తున్నాడు. ఇంతమంది 10 కొనేవాళ్ళు 15 మంది కొంటున్నారు. ఇప్పుడు 15 మంది కొంటున్నారు కాబట్టి ఎక్స్ట్రా 5 18% పే చేస్తున్నారు. ఇంకా 8% నీకు బెనిఫిటే. అవునా కదా? ఇంకా ఎక్స్ట్రాగా 8% నీకు బెనిఫిట్ నువ్వు పొందుతా. మళ్ళీ మాకు నష్టం, ఈ నష్టాన్ని మీరు సెంట్రల్ భరిస్తారా? ఏంటి గోల? అవునా కదా? ఊరు గోల్ చేయడం తప్ప ఏమైనా ఉందా? సరే, ఈరోజు ఇది అయిపోయింది. ఈరోజు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎక్కువగా ట్యాక్స్ కడతాడా, ఒక లారీ డ్రైవర్ ఎక్కువగా ట్యాక్స్ కడతాడా చూద్దాం. జనరల్గా మనం ఏమనుకుంటాం, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళందరూ ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారని మనం అనుకుంటూ ఉంటాం. మరి ఒక లారీ డ్రైవరు ఒక లారీ కొనుక్కున్నవాడు ఒక సంవత్సరానికి 100 ట్రిప్పులు వేసాడు అనుకుందాం. ఒక సంవత్సరానికి 100 ట్రిప్పులు వేసాడు అనుకుందాం. ప్రతి ట్రిప్కి వాడు ఫుల్ ట్యాంక్ చేయిస్తాడు. ఫుల్ ట్యాంక్ విలువ 50,000 రూపాయలు. మీకు అర్థమవుతుందా? ఒక ఫుల్ ట్యాంక్ చేయిస్తాడు, ఫుల్ ట్యాంక్ విలువ 50,000 రూపాయలు. ఈ 50,000 రూపాయల్లో సగం పెట్రోల్ ఖరీదు పెట్రోల్ కంపెనీకి వెళ్తుంది, మిగతా సగం గవర్నమెంట్కి వెళ్తుంది, 25,000 రూపాయలు. అలా వీడు ఒక సంవత్సరంలో 100 సార్లు కొట్టిస్తాడు. 100 సార్లు అంటే దాదాపు 25,000 ఇంటూ 100 అంటే దాదాపు 25 లక్షలు. ఒక పెట్రోల్ కొట్టించడం ద్వారా ఒక లారీ డ్రైవరు గవర్నమెంట్కి 25 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక లారీ డ్రైవరు అతను ఒక సంవత్సరంలో 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాంక్ అయిపోద్ది అనుకుందాం. 100 రైళ్ళు చేస్తే ప్రతి రైడ్కి ఫుల్ ట్యాం
అట్లా ఒక లారీ డ్రైవరు 25 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాడు పెట్రోల్ మీద. మరి లారీ డ్రైవర్స్ అంటే మంచి మంచి అలవాట్లు ఉంటాయి, నేను తప్పుగా అంటలేదు, అందరికీ ఉండవు, కొంతమందికి మంచి మంచి అలవాట్లు ఉంటాయి. సిగరెట్స్ అని, ఆల్కహాల్ అని ఈ అలవాట్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక పెట్టె తాగుతాడు అనుకుందాం. ఏది లారీ డ్రైవర్ అంటాం కాకుండా ఒక పేరు తీసుకుందాం, విజయ్ అని ఒక పేరు తీసుకుందాం. ఈ విజయ్ అనేవాడు రోజుకు ఒక పెట్టె సిగరెట్లు తాగుతాడు. దాని ఖరీదు 200 రూపాయలు. 200 రూపాయల్లో 150 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది, 50 రూపాయలు సిగరెట్ కంపెనీ వాడికి వెళ్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. 150 ఇంటూ 365 రూపాయలు, 365 రోజులు దాదాపు ఒక 50,000 రూపాయలు వస్తుంది సిగరెట్ నుంచి రెవెన్యూ గవర్నమెంట్కి. ఏది లారీ డ్రైవర్ దగ్గర నుంచి. అలాగే మరి లారీ డ్రైవర్కి సాయంత్రం పూట ఒక చుక్క వేసుకుని ఒక సైడ్ ఆపుకుని నిద్రపోతూ ఉంటారు. హైవేలోకి చాలామంది నైట్ పూట నడపరు, ఓ పక్కన ఆపుకుని ఆ పెట్రోల్ బంకుల్లో ఆడాడు ఆపుకుని మందు తాగేసి అన్నం తినేసి వండుకుని దానిలోనే పడుకుంటారు. మరి ఒక హాఫ్, ఎక్కువ వద్దు, ఒక హాఫ్ పెట్టుకుందాం. ఈ హాఫ్ తాగేసేవాడు హాఫ్ ఎంత అనుకున్నారు? 400 రూపాయలు. ఈ 400 రూపాయల్లో 300 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది, 100 రూపాయలే ఆ లిక్కర్ తయారు చేసేవాడికి వెళ్తుంది. మరి ఇలా లిక్కర్ నుంచి కూడా 1,00,000 రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నాడు. ఏది లారీ డ్రైవరే. మొత్తం లిక్కరు, సిగరెట్లు, పెట్రోల్ మీద మొత్తం కలుపుకుంటే దాదాపు 26,50,000 రూపాయలు ఒక లారీ డ్రైవర్ దగ్గర నుంచి వస్తుంది గవర్నమెంట్కి. మరి ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి లారీ డ్రైవర్స్కి. అక్కడక్కడ ఆపి మామూలు అడుగుతుంటారు, 100, 200, 50 రూపాయలు, 10 రూపాయలు ఇట్లా పీక్కుని తింటుంటారు లారీ వాడిని. మరి అవి కొంటుంటారు, స్పేర్ పార్ట్స్ మారుస్తుంటారు, టైర్లు మారుస్తుంటారు, యాడ్ బ్లూలను యాడ్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. మరి అవన్నీ నేను కలపలేదు, ఓన్లీ ఈ వాటికి తీసుకున్నాను, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. ఒక లారీ డ్రైవర్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నాడు అది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే మేము పెట్రోల్ మీద కడుతున్నామండి. ఎంత కడుతున్నారు మీరు? ఎంత? ఓ నెలకు 5 లీటర్లు వాడతారు మీరు, 150, 200 కడుతుంటారు మేబీ. ఇన్కమ్ ట్యాక్స్ కడితే మ్యాక్సిమం 2 lakhs, 3 lakhs. లేకపోతే కొంతమంది కట్టేవాళ్ళు ఉంటారు బాగా, ఎవరు ఒక 100, 200 మంది, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల లోపే. అవునా కదా? అది ఒక లారీ డ్రైవరు ఒక సంవత్సరంలో దాదాపు 27 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నాడు. అలాగే బోట్ల మీద ఫిషింగ్కి వెళ్తుంటారండి చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళేంటి, ఒక్కసారి ఫిషింగ్కి వెళ్తే 4 లక్షల రూపాయలు డీజిల్, పెట్రోల్ అలా బోట్లో కొట్టేది. మరి ఏ ఇంధనమో నాకు ఐడియా లేదు, పెట్రోల్ అనుకుందాం, పెట్రోల్ కొట్టిస్తారు. 4 లక్షలు, 2 లక్షల రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. అవునా కదా? అట్లా ఒక 5 వేటలు చేస్తున్నాడు అనుకుందాం. ఒక సంవత్సరంలో ఒక 5 వేటలు, 5 వేటలు ఇంటూ 2 లక్షలు, 10 లక్షలు, 10 లక్షల రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నాడు ఒక బోటు ఓనరు. ఇన్ రిటర్న్ అదే మనకి మత్స్యకారు భరోసా అని రకరకాల పథకాల ద్వారా మత్స్యకారులకు వస్తుందనుకోండి. ఇలా ట్యాక్స్ కట్టేవాళ్ళు చదువుకున్న వాళ్ళే కాదు, చాలామంది ఉన్నారు కట్టేవాళ్ళు. ఓకేనా? ఓకే.